హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్దిగడి హవా ఎక్కడికి ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో పెద్దిగడి హవా కొనసాగుతుంది భయ్య. ఇప్పుడు ప్రజెంట్ భోపాల్ తర్వాత బెంగళూరులో ఈవెంట్ మాత్రం తిరిపోయింది. లిటరలీ శివరాజ్ కుమార్ గారి ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో వెల్కమ్ పలికారు భయ్య రామ్ చరణ్ గారికి. సో ఇంత వైబ్ చూస్తుంటే అసలు బెంగళూరులో రామ్ చరణ్ గారు ఆ ఈవెంట్కి వచ్చిన విధానం, ఆ డ్రెస్సింగ్, ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే బాబోయ్, ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ ఒకటి పడితే స్టైలిష్ గ్యాంగ్స్టర్ మూవీ ఈ లుక్లో వేరే లెవెల్ ఉంటుంది భయ్య. కానీ ఇప్పుడు ప్రజెంట్ పెద్ది మాత్రం ఏదో ఊరమాసు ఏదేదో అనుకుంటున్నాం, కానీ వేరే లెవెల్ సినిమా అని చెప్పి రోజుకు ఒక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సో ఓవరాల్గా పెద్ది సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అనేది ఫిక్స్. మరి అది ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే నేను చాలాసార్లు చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. కరెక్ట్గా అన్నీ కుదిరితే మాత్రం 2000 కోట్లు పక్క. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం యుఎస్లో కానీ ఇండియాలో కానీ కొన్ని దేశాల్లో పరిస్థితులు బాగాలేవు. యుఎస్లో అయితే మరీ దారుణంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాకి నార్త్ అమెరికాలో, నెక్స్ట్ యూఎస్లో కొన్ని చోట్ల ఏవైతే టికెట్ రేట్స్ ఉన్నాయో చాలా భారీగా ఉండడం, దురంధర్ సినిమా కంటే ఒక $10 ఎక్స్ట్రా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ నార్త్ అమెరికాలో కలెక్షన్లపై చాలా వరకు ప్రభావం చూపిస్తుందని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వన్స్ సినిమా రిలీజ్ అయ్యి టాక్ వచ్చిన తర్వాత లాంగ్ రన్లో మాత్రం కుమ్మేద్ది పెద్ది. ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా యూఎస్ ఓవర్సీస్లో చాలా వరకు అయితే దెబ్బ పడుతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా సరే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి సమస్యలు ఇవన్నీ ఎదుర్కోవడం కొత్త కాదు. కానీ పెద్ది అనే సినిమాకి ఒకటే ప్లస్ పాయింట్, అదేంటంటే చాలా పెద్ద లాంగ్ రన్ చూడబోతున్నాం. మనం దురంధర్ సినిమాకి ఎలాంటి లాంగ్ రన్ అయితే చూసామో దానికి మించి లాంగ్ రన్ చూడబోతున్నాం. కొన్ని సెంటర్లో 100 రోజులు పడినా సరే ఆశ్చర్యపోకర్లేదు, అలాంటి కంటెంట్తో వస్తున్నాడు రామ్ చరణ్. సో ఈరోజు జరిగిన బెంగళూరు ఈవెంట్లో అయితే ఒక చిన్న కుర్రోడు హడావిడి చేసాడు భయ్య. ఓకే, మనం ఎంత పెద్దోళ్ళు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కానీ ఒక చిన్న కుర్రోడు, ఒక 10 ఏళ్ళు కూడా నేను కుర్రోడు, 10 ఏళ్ళు ఏంటి, ఒక గట్టి కొడితే ఒక 6 ఏళ్ళు ఉంటాయేమో. సో అంత చిన్న కుర్రోడిని చూసి అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఆల్రెడీ ఆయన ఖాతాలో వేసేసుకున్నారు రామ్ చరణ్ గారు. సో ఓవరాల్గా ఏదైనా సరే పెద్ద సినిమాకి ఇస్తున్న వైబ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది నార్త్ అయినా సౌత్ అయినా, అక్కడ బెంగళూరు అయినా భోపాల్ అయినా సరే ఒకే రకమైన వైబ్ క్రియేట్ అవుతుంది. సో ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్న సినిమాకి ప్రజెంట్ పెద్ద తలనొప్పి ఏంటంటే తెలంగాణలో థియేటర్ల గురించి ఏవో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బాస్ కూడా రంగంలో దిగిపోయారు, ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టేశారు. నాకు తెలిసి నేను గత వీడియోలోనే చెప్పాను, బాస్ దిగలేనంత వరకే బాస్ అల్లు అరవింద్ వీళ్ళిద్దరూ కూడా ఎగ్జిబిటర్లతో మాట్లాడడం, మొత్తం సమస్యలన్నీ తీరిపోయినట్టు చాలా క్లియర్గా అనిపిస్తుంది. రేపో మాపు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్దితో పాటు ఏవైతే మైత్రి మూవీస్తో పాటు ఉన్నాయి ఒక 8 వరకు ఒక పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. వాటికి మినహాయించి ఆ సినిమాలకి మినహాయించి మిగిలిన సినిమాలన్నింటికి కూడా ఎగ్జిబిటర్లు అనుకున్న విధంగా షేర్ ఇవ్వడం జరుగుతుంది అని ఒక ప్రెస్ మీట్ అయితే రాబోతుందంట. మీరు ఫిక్స్ అయిపోండి. సో దీన్ని బట్టి తెలంగాణలో మనకి ప్రీమియర్స్ పడబోతున్నాయి, తెలంగాణలో మనకి హైక్స్ రాబోతున్నాయి. సో అంటే ప్రీమియర్స్ అంటే మరి 1000-1500 పెట్టడం అది కరెక్ట్ కాదు భయ్య. ఒక 600-500 టికెట్ ప్రీమియర్స్. ఇక సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్స్ ఒక 200-220, మల్టీప్లెక్స్లో 300-320. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ప్రజల దగ్గర, ముఖ్యంగా జనాల దగ్గర పెట్రోల్ రేట్లు పెరిగినాయి, గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకా పెద్ద టికెట్ రేట్లు పెట్టి ఇంకా జనాలు రావట్లేదు థియేటర్లకు అనుకోవడం చాలా తప్పు. సో టికెట్ రేట్లు తగ్గిస్తే మాత్రం దురంధర్ సినిమా కానీ ఫాలో అయితే మాత్రం పెద్ద వేరే లెవెల్లో కొడుతుంది. సో ఇదే ప్లాన్ చేస్తున్నారంట. మ్యాక్సిమం టికెట్ రేట్లు కూడా తగ్గించడానికే ప్లాన్ చేస్తున్నారంట ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ. సో నాకు తెలిసి ప్రీమియర్ టికెట్ రేట్ అయితే 600 రూపీస్కి మించదు. నేనైతే ఫిక్స్ చేసుకోండి. ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అది. సో మరి 1000 రూపాయల వరకు వెళ్తే మాత్రం అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్కౌట్ అవ్వదు. సో ఏది ఏమైనా సరే, ఏది వర్కౌట్ అయినా అవ్వకపోయినా సరే ఫ్యాన్స్గా రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ భయపెట్టిన వెళ్తారు అనుకోండి. కానీ కామన్ ఆడియన్ కూడా సినిమాని ఎంజాయ్ చేయాలంటే తక్కువ రేట్లు పెట్టడం చాలా వరకు బెటర్. సో పెద్ది అనే సినిమా ఇంత పాజిటివ్ వైబ్తో, ఇంత పాజిటివ్ ఎనర్జీతో క్రియేట్ అవుతున్నా ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇప్పుడు ఇలాంటి సినిమానికి కామన్ ఆడియన్కి ఎంత దగ్గరగా తీసుకెళ్తే అంత కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అలా కాకుండా మనం గతంలో ఏవైతే సినిమాలకి ఓజీ ఇలాంటి సినిమాలకి ఏవైతే ఎక్కువ రేట్లు పెట్టారో పుష్ప, సో దానికి ఇప్పుడు కూడా అలాంటివే కొనసాగిద్దామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రొడ్యూసర్లు అదేవిధంగా టీం కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారంట. ఒకటే, ఓపెనింగ్స్ తగ్గొచ్చేమో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం,
కానీ లాంగ్ రన్లో మాత్రం కుమ్మేస్తుంది అంటున్నారు. ఆ ఓపెనింగ్స్ తగ్గడం అంటే కూడా ఏదో భారీ లెవెల్లో తగ్గడమేం కాదు. అనుకున్న దానికంటే ఒక 10 కోట్లు, 5 కోట్లు, 15 కోట్లు అటు ఇటుగా తగ్గడమే తప్ప ఓవరాల్గా నేను చెప్తుంది ఒకటే. తెలుగు రాష్ట్రాల్లో 250 కోట్లు ఓపెనింగ్స్ వస్తాయి. మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. తెలుగు రాష్ట్రాలతో మొత్తం తెలుగు వెర్షన్లో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వైడ్గా దాదాపు 250 నుంచి 300 కోట్ల ఓపెనింగ్ పెడుతుంది. మొత్తం ఓవర్సీస్తో కలుపుకొని మీరు ఇంక ఫిక్స్ అయిపోవచ్చు. అది ఎంత టికెట్ రేట్ పెట్టినా, ఎంత తగ్గించినా, ఏం చేసినా సరే. కానీ లాంగ్ రన్ వచ్చేసరికి ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ అనేవాడు థియేటర్కి రావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా టికెట్ రేట్లు తగ్గించడం చాలా వరకు మంచిది. సో కనీసం ఒక 2-3 డేస్ అనుకున్న రేట్లు పెట్టి తర్వాత తగ్గిస్తే మాత్రం చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది పెద్ద సినిమాకి. అలా కాదు మేము ఇంకా ఒక 2-3 వారాలు 4 వారాలు ఇంకా రేట్లు పెంచుకుంటూ వెళ్తామంటే అది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. సో ఏదైనా సరే ఇప్పుడు పెద్ది అనే సినిమా అంటే తెలుగు సినిమాకి ఇప్పుడు ఎంత అవసరం అంటే హిట్ ఎప్పుడో మనశంకర వరప్రసాద్ వచ్చి 6-7 నెలలు అయిపోతుంది. సో దాదాపు 5 నెలల పైగా అయిపోయింది. సో ఇప్పుడు పెద్ది అనే సినిమా తప్ప వేరే ఆప్షన్ లేదు థియేటర్కి జనాలు రప్పించడానికి. దాని పరంగా కంటెంట్ పరంగా బ్లాక్ బస్టర్ కంటెంట్. సో ఇప్పుడు కరెక్ట్గా ఒక ఆకలి మీద ఉన్నారు ప్రజలు. క్లియర్గా చెప్పాలంటే ప్రజలను విజయం పక్కన పెట్టండి, ఒక సినిమాలు ఇష్టపడే వాళ్ళు వీళ్ళందరూ ఒక ఆకలి మీద కసితో ఉన్నారు. సో ఇలాంటి టైంలో పెద్ది అనే సినిమాకి చిన్న పాజిటివ్ టాక్ తగిలితే చాలు బ్లాక్ బస్టర్ అంటారు. ఇక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో, కారు చుచ్చి అడవిని తగని వెళితే ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో అలాంటి విస్ఫోటనం జరుగుతుంది. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా విషయంలో టికెట్ల రేట్ల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అటు మేకర్స్కి, ఇటు ఫ్యాన్స్కి, ఇటు కామన్ ఆడియన్స్కి చాలా వరకు చాలా ప్లస్ అవుతుంది. పెద్ది అనే సినిమా మామూలు సినిమా కాదు. ఇది ఇండియా వైడ్గా దుమ్ము దులిపేసే సినిమా, ఇండియా వైడ్గా సంచలనాలు సృష్టించబోయే సినిమా. రామ్ చరణ్ గారి కెరీర్లోనే ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR అని ఏదైతే మాట్లాడుకున్నామో అదంతా గతం. పెద్ది అనే సినిమా ఒక దంగల్, ఒక చెక్ దే ఇండియా, ఒక లగాన్, ఈ రేంజ్ సినిమా. మీరు ఇది రాసి పెట్టుకోండి.